नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। बीआरएस के जिला अध्यक्ष जोगू रामन्ना ने आरोप लगाया है कि बीआरएस एमएलसी कविता की जमानत के मामले में कांग्रेस और बीजेपी सुप्रीम कोर्ट का अपमान करने जैसी बात कर रहे हैं। उन्होंने रविवार को पार्टी कार्यालय में आयोजित मीडिया सम्मेलन में ये बात कही। कविता को जमानत मिलने को लेकर बीजेपी और कांग्रेस बीआरएस मुकम्मल अय्यन एक दूसरे पर टिप्पणी कर रही है कि उन्हें सुप्रीम कोर्ट से जमानत मिली है। ये दोनों पार्टियां एक ही है और लोगों को सावधान रहना चाहिए कि लोगों के स्वाभिमान से जन्मे बीआरएन को स्थापित करने की साजिश हो रही है। उन्होंने कहा है कि बजट में कांग्रेस के 8 और बीजेपी के 8 सांसद थे और उन्होंने राज्य के लिए हठपूर्वक बात नहीं की। उन्होंने कहा है कि कांग्रेस की माफी में किसानों को धोखा देने वाले एक भी भाजपा नेता आंदोलन नहीं किया। इससे यह समझ में आता है कि ये दोनों पार्टियां एक ही है। और पूर्व मंत्री जोगू रामन्ना द्वासमेत ने कहा है कि आने वाले दिनों में जनता इन दोनों पार्टियों को सबक सिखाएंगी। कांग्रेस बीजेपी किसानों की कर्ज माफी पर जवाब न देकर हाइड्रा के नाम पर हाइड्रा कर रही है। जनता कांग्रेस की असहमत बातों को नोटिस कर रही है और सांसद ओक्ताई की कविता को लेकर बीजेपी उन्होंने कहा है कि बीआरएस सरकार ने परियोजनाओं के नाम पर कमीशन खोरी की है। उन्होंने कहा है कि जो कांग्रेस के मंत्री बात कर रहे हैं उन्हें आने वाले दिनों में जनता बता देंगी कि कांग्रेस सरकार ब्लैकमेल कर रही है। हाइड्रा के नाम पर और कार्यक्रम में पैसा खर्च करने से लोगों को यह स्पष्ट हो जाएगा कि तेलंगाना के स्वाभिमान के लिए लड़ने वाली एकमात्र पार्टी पिछली बीआरएस सरकार है। उन्होंने कहा है कि एक के बाद एक मामले सामने आ रहे हैं। तेलंगाना के स्वाभिमान के साथ साथ हैदराबाद का अस्तित्व को नुकसान पहुंचाएगा और रेवंत रेड्डी आंध्र सरकार को बढ़ावा देंगे। उन्होंने कहा है कि रेवंत रेड्डी तेलंगाना के उद्योगों के साथ साथ फिल्म उद्योग को भी आंध्र में ले जाने की साजिश रच रहे हैं। इस कार्यक्रम में रैतू कोऑर्डिनेटिंग डिस्ट्रिक्ट के अध्यक्ष रोकल्ला रमेश इन्होंने भी कहा है कि यह दुखद है कि बुलडोजर बिना नोटिस दिए गरीबों की झोपड़ियों पर झोपड़ियां गिरा रही है। సినీ రంగాన్ని కూడా చంద్రబాబు నాయుడు యొక్క అడుగులకు మడుగులొత్తుతూ ఇండైరెక్ట్ గా సినీ పరిశ్రమలంతా అమరావతికు ఆంధ్రాకు తరలించడానికి ప్రయత్నం। దాంతో భాగంగానే రేపు వచ్చే కొత్త పెట్టుబడి పెట్టి ఇక్కడ రేపు పారిశ్రామికవేత్తలు రావాలంటే కూడా భయపెట్టడానికి దీన్ని ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్కు కన్వర్ట్ చేయడానికి డ్రామా చేస్తుంది। అక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న డ్రామా రేవంత్ రెడ్డి గారు ఆడతారని చెప్పి ఇది వాస్తవం కాదా? అందుకొరకే ఇది కౌంటర్లు పెట్టి డబ్బులు సంపాదించాలి। అందుకే ఏదో హైడ్రా పేరుతోటి మోసాలు చేసి కొంత ప్రజల్ని భయభ్రాంతులు చేసి రేపు వచ్చి నీకు కలిసి నీ అన్నలకో తమ్ముళ్ళకో నీ అనుచరులకు కలిసి డబ్బులు వసూలు చేసి ఇళ్ళను పంపాలా। రేపు వచ్చే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, రేపు మహారాష్ట్ర ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలే పక్కా పెట్టిండ్రు అని మీరు రెండు పార్టీలు మాట్లాడుతున్నప్పుడు మరి మళ్ళా మా పార్టీ గురించి ఇంత భయం ఎందుకు మీకు? కవితా మేడం గారి పేరు విషయంలో అసలు ఒక భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ద్వారా తీర్పిచ్చి బెయిల్ తీసుకోవడం జరిగింది। దానికి ఒక సీఎం, ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తి, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఇలా సుప్రీంకోర్టు మీదనే మాట్లాడతారు। బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఇప్పించిందని బండి సంజయ్ అంటాడు। బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అయింది, ఒప్పందం చేసుకున్నారు, విలీనమవుతుంది కాబట్టి అని కాంగ్రెస్ మాట్లాడుతుంది।
అంటే ఇలా ములాఖత్ అయిన దానికి ఉన్నత న్యాయస్థానాన్ని మీరిద్దరు కలిసి ఒక భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరికిద్దరు ఒక మామూలు మనిషి కూడా సుప్రీంకోర్టును హైకోర్టును న్యాయస్థానాలను గౌరవించేటటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులు బీజేపీ తోటి కాంగ్రెస్, కాంగ్రెస్ తోటి బీజేపీ ఇద్దరు కలిసి అది కాంగ్రెస్ ఇప్పించిందని బండి సంజయ్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ తోటి విలీనమైపోయింది, అయిపోయింది అంటే ఇది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉన్నటువంటి ఆలోచన దెబ్బతీయటానికి కొరకు బీఆర్ఎస్ పార్టీని భయపడి రేపు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంటే, రేపు బీఆర్ఎస్ పార్టీ ఉంటే మా పని అయిపోయిందని చెప్పి భయపడి ఇద్దరు మాట్లాడుతున్నాం. మేము అడుగుతున్నాం ఇవాళ నాటకాలు ఆడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో హైడ్రా డ్రామా చేస్తాం. ఇటేదో రైతుల రుణమాఫీ విషయంలో పక్కదారి పట్టియాలా, ఇది మర్చిపోవాలని చెప్పి హైడ్రా పేరుతోటి అందరినీ ఏమంటారు దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తాం. మేము అడుగుతున్నాం హైడ్రాలో ఏం మాట్లాడుతున్నారు బీజేపీ? ఒక్కొక్కళ్ళు కలుస్తలేదు. ఈటెల రాజు ఒకరు మాట్లాడతారు, ఆయన విజయ్ రఘునందన్ రావు ఒకటి మాట్లాడతాడు, డికే అరుణ ఒకటి మాట్లాడతారు. చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇది ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి గారు ఇది ఒక కౌంటర్ తెరచడానికి కొరకు, డబ్బులు వసూలు చేయడానికి కొరకు, ఏదో ధనికుల ఇల్లు పేర్లు పెట్టి ధనికుల ఊలగొట్టని చెప్పి ఏదో ప్రజలలో ఒక ఆహా ఏ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతున్నాం. మహబూబ్ నగర్లో కూలగొట్టిన 75 ఎవరి? పేద ప్రజలు. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కాబట్టి కూల్చాలన్న ఉద్దేశంతో కూల్చినాం. 25 కుటుంబాలు వికలాంగులు ఉన్నారు. నీకు సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు? నిజంగా నువ్వు హైడ్రా పేరుతోటి హైదరాబాద్ సిటీనే జిహెచ్ఎంసీ పరిధిలోనే చేస్తామంటాడు. హైడ్రా కమిషన్ అయిన రంగనాథ్ గారేమో 111 జీవోలో మేము ఎంటర్ కాదని చెప్పి ఒక పక్క స్టేట్మెంట్ ఇస్తాం. నువ్వు మహబూబ్ నగర్నేమో రాత్రి 2 గంటల రాత్రికి కూల్చినవంటే ఇది రాజకీయ కక్ష కాదా? ఇది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులను దెబ్బతీసి ప్రజలను ఈ వైపు తీసుకోవడానికి భయప్రాప్తి చేయడానికి ఈ కార్యక్రమం కాదా? ఇది డ్రామా కాదా? మరి బీజేపీ దాని మీద మాట్లాడదు. రఘునందన్ రావు ఒక పక్క మాట్లాడతాడు. ఆనాడు కేటీఆర్ ఏం చేసింది, రఘునందన్ రావు మాట్లాడి రేవంత్ రెడ్డికి ఫేవర్లో మాట్లాడు. మేము కూడా నిజంగా మా పార్టీ కూడా ఎక్కడ కూడా దానికి వ్యతిరేకం చెప్తలేదు. కానీ నువ్వు మహబూబ్ నగర్లో కూలుస్తావు. ఆయనకేమో నాగార్జున అదేంది ఇన్కన్వెన్షన్ కూల్చడానికేమో నోటీసులు ఇవ్వవు. నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తావు. ఎందరు మంది డబ్బులు వసూలు చేస్తావు. మా పల్లా రాజేశ్వర రెడ్డికి ఏమో నోటీసులు ఇచ్చి కేసులు పెడతావు. వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా భయపెడితే ఏం భయం? పార్టీ భయపెట్టింది కాబట్టే నోటీసులు ఇవ్వం అంటే నీ నామ అర్థం కాకుండా. అందుకో బీజేపీ పార్టీ నాయకులారా, ఇప్పటికైనా ప్రజా సమస్యల గురించి కొట్లాడాలి. ఇలా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండి వసూళ్ళకి ఎట్లా దిగబడతా ఉన్నాం. డబ్బే సంపాదన ధ్యేయంగా పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యేతో పాటు మొత్తం హైదరాబాద్ ఉన్నటువంటి మొత్తం బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భయపడి కాంగ్రెస్ పార్టీతోటి దోస్తన చేసి ఈరోజు ఇద్దరు కలిసి కుట్ర చేసి మీరు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తామంటే మీ తాతమ్మ ధైర్యం కాదు. మా ఇప్పటి ప్రజలు ఉన్నారు. రేపు సభ పెడతాం రండి. మా సభ చూడండి, మీ సభ చూడండి. రేపు అతి త్వరలో
మా పార్టీ నాయకుడు ఒక కార్యక్రమం తీసుకుంటాడు, మా నాయకుడు మాకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. రేపు మేము ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే రైతుల దగ్గరికి వెళ్తాం, రైతులతో మాట్లాడతాం, రాష్ట్ర నాయకులు నిలుచుకొని బహిరంగ సభ పెడతాం. మరి రేపు మీ బీజేపీ పార్టీ ఇంకెవడు వచ్చినప్పుడు మీరు బహిరంగ సభ పెట్టి మాట్లాడు, అది సాదా కాదు. ఇద్దరు కుమ్మక్కైంది అన్నదానికే ఈరోజు మా ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలందరికీ అర్థమైంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే రాష్ట్రం ఉండదు, ఈ రాష్ట్రంని తుప్పుడం చేసి అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు. ఇలా 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది ఎంపీలు బీజేపీ. ఏం చేసిన బడ్జెట్లో మీ పార్టీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉండి మీరు ప్రయత్నం చేయలేదు బడ్జెట్లో నిధులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టడానికి. మరొక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఇలా బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపినా ఏదో నామకే వాస్తే మాట్లాడి తప్ప మీరు ఏదన్నా పోరాటం చేసిందా? ఇలా కేంద్రంలోని ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడానికి ఏదైనా రాష్ట్రంలో మీ కార్యకర్తలు పిలిపించిందా? ఇలా కాంగ్రెస్ పార్టీగా మెయిన్ ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత ఏంటి? తెలంగాణకు మొండి చేయి చూపినప్పుడు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా గురించి మాట్లాడలే, రైల్వే విషయంలో మాట్లాడలే, ఇలా రాష్ట్ర విభజన చట్టంలో ఎన్నైతున్నాయో అన్నిటి గురించి ఏ ఒక్కటి మాట్లాడకుండా ఇలా కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ ఎంపీలు మాట్లాడరు. అంటే మీరిద్దరు కుమ్మక్కు కాలేదా? బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదా? కవిత మేడం పేరు విషయంలో ఇద్దరు మాట్లాడరు, బడ్జెట్ విషయంలో ఇద్దరికిద్దరు కుమ్మక్కు అవుతారు. ఇలా రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగానికి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే రైతులను పట్టుకొని ఒక పార్టీ పిలిపించి రాష్ట్రం ఉంటుంది, ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులకు పిలిపించి మనం రైతులు వెంబడి ఉందాం ఒక కార్యక్రమం పిలిపించిన దాఖలాలు లేవు. ఒక్కరోజు బీజేపీ పార్టీ ఒక పిలిపియలే. అంటే మీరిద్దరు ఒకటి కాదా? మీరు ఇది ఒక్కటే ఇలా బీఆర్ఎస్ పార్టీ కథ పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాదా? అందుకొరికే మేము అది అడుగుతున్నాం. బీజేపీని కాంగ్రెస్ నిజంగానే మీరు ఒకటి కాదు అని చెప్పి నిరూపించడానికి ఏ ఒక్కటి అని చెప్పండి, మేము 10 చెప్తాం, మేము 10 కారణాలు చెప్తాం. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఇండైరెక్ట్గా ఎట్ట కలిసి పనిచేస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ స్థానిక శాసనసభ్యుడు బీజేపీ పార్టీ నిండు అసెంబ్లీలో మాట్లాడతారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు చాలా ప్రజలు ఉండే మనిషి. పాయల్ శంకర్ గారికి ఏదో ఆ ప్రభుత్వ పరంగా సపోర్ట్ ఉండాలి మనందరం అని చెప్పి మాట్లాడతారు. అది ఒక అసెంబ్లీలో. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ సీఎంవా లేకపోతే బీజేపీ పార్టీకి మరి కొమ్ము కాస్తున్నావా, లేకుంటే ఓటుకు నోటు కేసు ఉందని చెప్పి భయపడి బీజేపీ పార్టీకి భయపడి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా. అది ఇదే స్థానిక ఎమ్మెల్యే గారు మన జిఎస్ కాలనీకి పోయి జే స్టేట్కి పోయి నేను పార్టీలు వేరైనా నాకు ఎవరా, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మీ కాలనీకి అభివృద్ధి పట్టు తీసుకొస్తుంది వీడు మాట్లాడు. ఇది ఆదిలాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ లో బీజేపీ పార్టీ సమావేశం ఉన్నప్పుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లికి వచ్చినప్పుడు డుమ్మ కొడితే పాయల్ శంకర్ మాత్రం అక్కడ అటెండ్ అవుతారు. ఇదేం ఒప్పందం? ఇది ఏమి రాష్ట్ర ఒప్పందం? ఇద్దరు కవల పిల్లలు కారా? ఏ టీం బి టీం? మీరే బీజేపీకి ఏ టీమా, కాంగ్రెస్ బి టీమా? మీరు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఎట్లన్నా చేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కథం పట్టిస్తే మన ఇద్దరు ఆటనే ఆడుతుంది సాగుతుందని చెప్పి మీరు
ప్రజలను తప్పుదారి పట్టించే, ప్రజలను ఆలోచన అనుమానం చేస్తున్న రాష్ట్ర ప్రజలకు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటేనే, టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కొరకే పుట్టినటువంటి పార్టీ. అందుకొరకే మేము ఈరోజు మీరందరూ ప్రజలు, ప్రెస్ మిత్రులంతా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇలా ప్రజల గుండెల్లో నుంచి ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీ అంటేనే ఈ రెండు పార్టీలకు ఒక భయం, ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్. అందుకొరకే బీజేపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కవల పిల్లలుగా కొట్లాడుతూ ఉంది. కవలలు వాడు ఏ టీమా, వీళ్ళు బి టీమా, మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ బి టీములుగా, బి టీములుగా మారి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీని ఏదో రకంగా ఇద్దరం ఇండైరెక్ట్ గా కలిసి ఈ పార్టీని భూస్థాపితం చెప్పి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఈరోజు మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు భయం మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే? కేసీఆర్ గారంటే ఎందుకంత భయం? నిజంగా రెండు పార్టీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత